అవయవాలన్నీ సవ్యంగా ఉంటేనే భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని అనుకునేవారే ఎక్కువ. ఎందుకంటే ఎంత ప్రతిభ ఉన్నా అనుకున్న గోల్ ఎంతమంది రీచ్ అవుతారు? ఆమె మాత్రం అంధత్వం దాటి కొలువు సాధించింది. కంటి చూపు లేకున్నా ఎదగాలని సంకల్పించుకుంది. కష్టమైన చదువు చదివి తనకు ఇష్టమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించింది. చూపు లేకున్నా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. అలా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలి పేరు గంగాధర నవ్య. నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. తండ్రికి రేచీకటి. అది వంశపారపర్యంగా నవ్యకు సంక్రమించింది. ఇంటర్లోనే చూపు కోల్పోయింది. అయినా ఆమె చదువుకు స్వస్తి చెప్పలేదు. ఉద్యోగం సాధించాలన్న సంకల్పం మరింత బలపడింది. లక్ష్యం ముందు అంధత్వం అడ్డు లేకుండా పోయింది. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచి వికలాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది నవ్య. పట్టుదలతో అనుకున్న గోల్ రీచ్ అయింది. అయితే ఉద్యోగం సంపాదించడంతోనే ఆమె సంతృప్తి చెందలేదు. వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఉత్తమ పాఠాలు బోధిస్తూ ఔరా అనిపిస్తోంది నవ్య. నేను రీడింగ్ చేస్తుంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు అనమాట మేడం. గిట్ట బోర్డు మీద ఏమైనా హెల్ప్ చేయమంటే బోర్డు రైటింగ్ కూడా ఉంటుంది. పిల్లల నోట్స్ కరెక్షన్ కానివ్వండి, వాళ్ళకైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం, అలాంటివి నేను చేస్తాను. అంధత్వం ఉండడంతో నవ్యకు ఒక వాలంటీర్ను నియమించింది ప్రభుత్వం. వాలంటీర్ అక్షరాలు చదివి వినిపిస్తే నవ్య ఆ అక్షరాలకు అర్థం చెప్తూ వివరిస్తుంది. ఇలా చూపు లేకపోయినా బోర్డుపై అక్షరాలను రాస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. పాఠంలోని ప్రతి అంశాన్ని బోర్డుపైకెక్కించి పిల్లలతో చదివిస్తుంది. విద్యార్థులను సైతం ఇంగ్లీష్లో మాట్లాడేలా తీర్చిదిద్దుతుంది నవ్య. కార్పొరేట్ స్కూల్ తరహాలో ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడతారు. మై నేమ్ ఇస్ ఎస్ ప్రణవి. మై టీచర్ నేమ్ ఇస్ నవ్య అండ్ మనీశ్వర. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే క్లియర్ చేస్తుంది. మనీశ్వర మేడం చెప్తుంది. నవ్య మేడం చదవలేదు, బోర్డు మీద రాసుకుంటా నవ్య టీచర్ మా క్లియర్స్ డౌట్ చేశారు. కంటి చూపు లేకున్నా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నానని గర్వంగా చెబుతోంది నవ్య. పిల్లల హోంవర్క్ తప్పొప్పులను చూడడంలో తోటి ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారని పేర్కొంది మునుగోడు ప్రాథమిక పాఠశాల టీచర్ నవ్య. పిల్లలకి న్యాయం చేయాలి అనేసి హెల్పర్ సహాయం తీసుకుంటున్నాను. తను రీడింగ్ చేస్తుంటే పిల్లలకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, బోర్డు మీద రాయగలుగుతాను కానీ మళ్ళీ తిరిగి నేను చదవలేను. ప్రతి విషయంలో పిల్లలు కానీ నా కొలీగ్స్ కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు చదువు విషయంలో. అంధత్వాన్ని జీవితంలో లోపం అనుకోలేదు. దేవుడి విధిరాతలో భాగంగా ఇదో శాపమని భావించలేదు. ప్రయత్నమే ప్రతిభకు మార్గమని చాటి చెప్పింది నవ్య. ప్రయత్నం చేయకపోవడమే అసలు లోపమని వాదిస్తోంది. పిల్లలకు ఉత్తమ బోధన అందించడమే కాదు, వారి భవిష్యత్తుకు తన జీవిత కథతో కనువిప్పు కలిగిస్తుంది. అంధత్వాన్ని జయించి సాధించిన లక్ష్యం విద్యార్థులకు ఓ జీవిత పాఠంగా మార్చింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఇటు సమాజానికి ఉదాహరణ అయిందామె. అంతేకాదు ఆమె జీవితం ఎందరికో ఆదర్శవంతమైంది.